కమలనాథుల కల నెరవేరిందా? 4 రాష్ట్రాలు ఒక యూటీలో జరిగిన ఎన్నికల ఫలితాలను బీజేపీ నేతల కలగా చెప్పలేం. కానీ చాలా వరకు వారు కోరుకున్నట్టుగా లేదా అంచనా వేసినట్టుగానే వచ్చాయని చెప్పాలి. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ తనదైన మార్కును కాపాడుకోవడం, వీలైనంతగా పెంచుకోవడం, ఉనికిని మరింతగా దృఢపరుచుకోవడం అనే 3 దశల గుండా కొనసాగించిందని చెప్పాలి. ఈ 5 రాష్ట్రాల్లో అందరి దృష్టి మమతకు గత 3 దఫాలుగా కంచుకోటగా ఉంటూ వస్తున్న పశ్చిమ బెంగాల్ మీదనే పడిందని చెప్పాలి. ఆ తర్వాత అస్సాం ఎన్నిక కూడా అంతే స్థాయిలో చర్చాంశంగా మారింది. అయితే అస్సాంలో గెలుపు మీద హిమంత బిశ్వ శర్మ ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ వచ్చారు. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. అవుట్ రైట్ మెజారిటీ సాధించిన బీజేపీ అక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇక తమిళనాడులో ఈసారి ఖచ్చితంగా గెలుపు సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మమతా, స్టాలిన్ ప్రభుత్వాలను సాగనంపుతామని, ఇది జరిగి తీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. అయితే బెంగాల్లో మమతను సింగిల్ హ్యాండెడ్ గా ఇంటికి పంపించడం నిజమైంది. కానీ తమిళనాడులో అది అచ్చంగా నిజమయ్యే పరిస్థితులు లేవు. కానీ స్టాలిన్ ప్రభుత్వం పతనం మాత్రం సాధ్యమైంది. బహుశా తమిళనాడులో ఎలక్షన్ ట్రెండ్ను బీజేపీ నేతలు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోనే అంచనా వేశారని గమనించాలి. విజయ్ పార్టీ తమిళ విట్రిక కళగం టీవీకేకు ఫాలోయింగ్ ఉందని వారు ముందే అంచనా వేశారు. అందుకే విజయ్తో రాయబారాలు నడిపారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే విజయ్ మాత్రం తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని, సింగిల్ గానే పోటీ చేస్తానని ముందే క్లారిటీ ఇవ్వడం విశేషం. దీంతో విజయ్ ఎంచుకున్న పంథా సరైనదేననే సానుభూతిని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు విజయ్ కి 3 నుంచి 10 సీట్లు వస్తాయని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని కుండ బద్దలు కొట్టింది. ఆఖరుకు అదే నిజమైంది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ అతి పెద్ద పార్టీకి అధినేతగా అవతరించారు. అరంగేట్రంతోనే అదరగొట్టిన యువ పొలిటీషియన్ గా విజయ్ ఓ రకంగా చరిత్ర సృష్టించారని చెప్పాలి. గతంలో విజయకాంత్ కూడా తన సినీ గ్లామర్ తో పార్టీ పెట్టినా తొలుత 1 సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగిన సీట్లు సాధించినా అక్కడున్న కరుణానిధి, జయలలిత వంటి ద్రవిడ పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్న నేతల ముందు విజయకాంత్ సామర్థ్యం సరిపోలేదు. కానీ ఇప్పుడు తలపతి విజయ్ కి ఆ 2 అడ్డంకులు లేవని గమనించాలి. అందుకే తమిళనాడు ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, అసలు పార్టీలోనే ద్రవిడ అనే పేరు లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం విశేషం. అంటే అమిత్ షా చెప్పినట్టు స్టాలిన్ ప్రభుత్వం పతనమైపోయింది. ఆ విధంగా ఆయన చేసిన శపథంలో సగం పూర్తయిందన్నమాట. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విజయ్ అటు డీఎంకే మద్దతు గాని, ఇటు అన్నా డీఎంకే మద్దతు గాని తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ విజయ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ పార్టీ భవిష్యత్తు, అలాగే రాజకీయ నాయకుడిగా ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటాయన్నమాట. ఇప్పుడు విజయ్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని ఇంటిదారి పడుతున్న స్టాలిన్ మద్దతు పొందడమా, లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచిన ఏఐఏడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? డీఎంకే ఇండీ కూటమిలో ఉండగా అన్నా డీఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది. మరోవైపు విజయ్ ఇవ్వబోయే పెర్ఫార్మెన్స్ ను అంచనా వేసిన కమలనాథులు ఇప్పటికే ప్రీపోల్ అలయన్స్ కోసం మంతనాలు జరిపి ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రజా తీర్పుకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అమిత్ షా ఇప్పటికే విజయ్ శిబిరంతో టచ్లోకి వెళ్లి తనదైన చాణక్యం మొదలుపెట్టి ఉన్నారనేది మరోరాదు. విజయ్ని ఇంతకు ముందు పొత్తుకు ఒప్పించలేకపోయిన కమలనాథులు ఇప్పుడు విజయ్ తనకు తానుగా పొత్తు ప్రతిపాదనలతో వస్తూ ఉండడం ప్రభుత్వ ఏర్పాటును సులభం చేసే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ ఊహించిన దానికన్నా విజయ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయడం బీజేపీ నేతల అంచనాలను తలకిందులు చేసిందని చెప్పాలి. ఈ క్రమంలో ఇక్కడ అన్ని అనుకున్నట్టు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సీఎంగా విజయ్తో అన్నా డీఎంకే, బీజేపీ వంటి పార్టీలకు ఎంతవరకు పొసగుతుంది అనేది మరో సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అంశం. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ఫలితాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఇక్కడ మమతా బెనర్జీ 3 వరుస పదవీ కాలాలు అధికారాన్ని చెలాయించారు. 1977 నుంచి 2011 వరకు ఇక్కడ వామపక్ష పార్టీలే పరిపాలించాయి. అంటే వరుసగా 34 ఏళ్లు లెఫ్ట్ పార్టీలకు లాల్ ఖిలాగా మారిందన్నమాట.
ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం పాలించిన చారిత్రక రికార్డును కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్లోనే సొంతం చేసుకున్నారు. 2011 నుండి నేటి వరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారాన్ని చెలాయించారు. రాజకీయ హింసను ప్రేరేపించి అభివృద్ధిని అటకెక్కించడంలో సఫలమైన పార్టీగా లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్లో పేరు తెచ్చుకుంది. పార్టీ కేడర్ తమ ప్రత్యర్థులను అత్యంత దారుణంగా చంపారని, చాలా మందిని అడ్రస్ లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నందిగ్రామ్ హింసను ఒక పతాక స్థాయి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హయాంలో సింగూర్లో టాటా కాళ్ల ప్రాజెక్టుకు భూములు ఇవ్వడాన్ని స్థానిక రైతులు, ప్రజలు నిరాకరించారు. మంచి పంటలు పండే భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి లెఫ్ట్ సర్కారు ఉక్కుపాదాన్ని మోపింది. అలాగే నందిగ్రామ్లోనూ సెజ్ కోసం ప్రైవేటు కంపెనీకి భూములు ఇవ్వడంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. లెఫ్ట్ సర్కారు తీరుపై జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించాయి. అలా లెఫ్ట్ ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకతే మమతను ముఖ్యమంత్రిని చేసింది. మమత ప్రజల మీద మమతను కురిపిస్తుందని అనుకున్నారు. తొలుత అలాగే అనిపించింది. కానీ రెండో టర్మ్ ఎన్నికలు వచ్చేటప్పటికే పరిపాలన రీత్యా మమత దారి తప్పింది. అసలు ఆమె తొలిసారి ఎన్నికైన వెంటనే 2013లో శారద గ్రూప్ కుంభకోణం, రోజ్ వ్యాలీ ఆర్థిక కుంభకోణాలు జరిగాయి. ఆ తర్వాత నారద స్టింగ్ ఆపరేషన్ వంటివి మమత ప్రతిష్టను మసగబార్చాయి. టీఎంసీని అత్యంత తీవ్రంగా దెబ్బతీసిన విషయం స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణం. అవినీతి ఒంటరిగా జరగలేదని, ప్రభుత్వ పాలనా విధానంలో భాగంగా మారిందని విపక్షాలు ఆరోపించాయి. మూడో టర్మ్ ఎన్నికలు ఫేస్ చేసే సమయానికే ఆమె గ్రౌండ్లో పట్టు కోల్పోయారు. ప్రశాంత్ కిషోర్ సలహాతో కాలుకు పట్టీ కట్టుకుని సానుభూతి గెయిన్ చేసి అధికారంలోకి రావాల్సి వచ్చింది. అది కూడా ఆమె నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి మీద ఓడిపోవడం గమనించాలి. ఓడిపోయినప్పటికీ టీఎంసీకి వచ్చిన గణాంకాల ఆధారంగా సీఎం అయ్యారు. 6 నెలల్లో భవానీపూర్ నుంచి గెలిచి ప్రభుత్వాన్ని నడిపించారు. మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడే సువేందు అధికారి. మమత అవినీతిని, ఒంటెత్తు పోకడలను సహించలేకపోయిన సువేందు అధికారి బీజేపీలో చేరి మమత ఓటమికి బలమైన స్క్రిప్ట్ తయారు చేశారంటారు రాజకీయ పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎంతో ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే లెఫ్ట్ ఫ్రంట్ హయాంలోనే అభివృద్ధి పడకేసింది. పూర్తిగా అరాచకం ప్రబలిపోయింది. ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వాలు మాత్రం ఆ మార్పును అందించలేకపోయాయి. ఎందుకంటే అక్కడి ప్రభుత్వాలన్నీ కూడా నేరస్తులు, మాఫియా, స్కామ్స్టర్స్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారడమే. వారిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వారి చేతుల్లోనే నియంత్రణకు గురయ్యాయంటే అక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి. అంతకుముందు లెఫ్ట్ ప్రభుత్వమైనా, ఆ తర్వాత మమత ప్రభుత్వమైనా తమ గెలుపుకు చొరబాటుదారులనే సులువైన మార్గంగా ఎంచుకున్నాయి. బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగి పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాల ఇష్టారాజ్యంగా మారింది. వారి ఓట్లతోనే ప్రభుత్వాలు మనగలిగే పరిస్థితి ఏర్పడింది. అక్రమంగా వచ్చేవారికి ఇక్కడ ఉన్న ముస్లింలు పూర్తిగా మద్దతునివ్వడం, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి వారి కోసం షెల్టర్లు క్రియేట్ చేయడం కామన్ గా మారింది. ముర్షిదాబాద్, మాల్డా, 24 పరగణాలు వంటి సగానికి పైగా జిల్లాల్లో రోహింగ్యాలు రాజ్యం చేశారు. స్థానిక టీఎంసీ నాయకులతో కలిసిపోయి తప్పుడు పత్రాలు సృష్టించుకొని ప్రభుత్వ లబ్ధి పొందారు. హిందువుల మీద విపరీతంగా దాడులు చేశారు. బెదిరింపులు, దాడులు, రేపులకు కేంద్రంగా మారింది బెంగాల్. అలాంటి ఘటనలో తారాస్థాయికి చేరింది ఆర్జికర్ రేప్ అండ్ మర్డర్ కేస్. 2024 ఆగస్టులో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా డాక్టర్ అత్యాచారం, హత్య జరిగాయి. ఆ కేసుతో రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఇప్పుడు బీజేపీ నేతలు ఆ బాధితురాలి తల్లి అయిన రత్నాదేబునాథ్ను 24 పరగణాల జిల్లా నుంచి పోటీ చేయించారు. ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. రత్నదేబునాథ్ ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా జనం, ముఖ్యంగా మహిళలు, యూత్ ఆమెకు హారతులు పట్టారు. మహిళలంతా హక్కును చేర్చుకుని ఓదార్చారు. మమత గద్దె దిగాలంటే రత్నదేబునాథ్ గెలుపుతోనే జరుగుతుందంటూ స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఈ ఒక్క ఉదాహరణతో మమత ప్రజలకు ఎంతగా దూరమైందో అర్థం చేసుకోవచ్చు. మమత అధికారానికి వచ్చిన తర్వాత ఏ ప్రతిపక్ష పార్టీని కూడా వృద్ధి చెందనివ్వలేదు. 2011 తర్వాత సిపిఎం కార్యాలయాలు చాలా చోట్ల కనీసం ఓపెన్ చెయ్యలేదు అంటే అర్థం చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ హయాంలో తయారైన గూండాలే మమత హయాంలో మరింత అభివృద్ధి చెందారు. అందువల్లే అమిత్ షా ఈ తతంగాన్ని టీఎంసీ టోల్ సిండికేట్ గా అభివర్ణించారు. ముస్లింలంతా మమతకు ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడు హిందూ ఓట్ల పోలరైజేషన్ గణనీయంగా జరిగింది. అందుకే అక్కడి ముస్లింలు ఒకవేళ మమతకు ఓట్లు వేయకపోయినా కాంగ్రెస్ అభ్యర్థులనైనా కనీసం గెలిపించుకోవాలని ప్రచారం చేశారు. అయినా విఫలమయ్యారు. అందుకారణం ఎలక్షన్ కమిషన్ తీసుకున్న స్ట్రిక్ట్ నిర్ణయాలు,
అటు కోర్టు కూడా మమతా సర్కార్ను కడిగి పారేయడం జరిగాయి. అసలు బెంగాల్లో ప్రభుత్వం ఉందా అనే కామెంట్లు కోర్టు నుంచి వచ్చాయంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల బంగ్లాదేశ్ పార్లమెంటులో అక్కడి ఎంపీ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల తీరు గురించి కామెంట్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడంటే మమత ఏలుబడి అక్కడి ముస్లింలకు ఏ రేంజ్లో పెట్టని కోటలా మారిందో అర్థం చేసుకోవచ్చంటారు నిపుణులు. ఈ విధంగా గత 2 టర్ములుగా ఇక్కడ బీజేపీ పాగబెయ్యాలని చూస్తున్నా ఆ ప్రయత్నాలు ఈనాటికి ఫలించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఝార్గ్రామ్లో ఓ చిన్న స్నాక్ దుకాణం దగ్గర ఆగి జేబులోంచి 10 రూపాయల నోటు తీసి ఇచ్చి జాల్మూరి పొట్లం కొనుక్కుని తిన్నారు. తాను తినడమే కాక ఆ జాల్మూరిని అక్కడున్న అందరికీ తల కొద్దిగా తినిపించారు. వారు దాని ప్రసాదంలాగా కళ్ళకద్దుకుని తినడం గమనించాలి. ఆ ఒక్క గెస్చర్తో ప్రధాని పశ్చిమ బెంగాల్లో మమత హయం ఖతమైందని, ఇకపై సామాన్య మానవుడికి దిగులు లేదని సంకేతాత్మకంగా వివరించడం గమనించాలి. బెంగాల్లో 2006 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ 15 ఏళ్లలో సిపిఎం 37.13% నుంచి 4.73%కి పడిపోయింది. అలాగే టీఎంసీ 26.64% ఓట్ల నుంచి 48%కి పెరిగింది. అటు కాంగ్రెస్ సంగతి చూస్తే 2006లో 14% ఓట్ల నుంచి 2021లో 2.93 ఓట్ల శాతానికి దిగజారిపోయింది. ఇదే తరహాలో బీజేపీ విషయానికొస్తే 2006లో 1.93% ఉన్న ఓట్లు ప్రతి ఓటింగ్లోనూ పెంచుకుంటూ వచ్చి 2021 వచ్చే నాటికి 37.97%కి పెంచుకోగలిగింది. అందుకే గత ఎన్నికల్లోనే బీజేపీ అధికారానికి వస్తుందని అంచనా వేశారు. కానీ అక్రమ చొరబాట్లు, అక్రమ ఓట్ల కారణంగానే మమతా హవా కొనసాగుతుందని భావించిన కమలనాథులు దేశమంతటా సర్ ప్రక్రియ చేపట్టి బెంగాల్లో మమతను ఇంటికి సాగనంపుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికీ 1 కోటి ఓట్లను ప్రక్షాళన చేయడం జరిగింది. ఒకవేళ ఆ ఓట్లు గనుక ఉంటే ఈ గెలుపు కూడా తారుమారై ఉండేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికలతో లెఫ్ట్కు మిగిలిన ఏకైక రాష్ట్రం కూడా ఆ పార్టీకి చేజారినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ కి ఇంకో రాష్ట్రం కొత్తగా యాడ్ అయినట్లయింది. కాంగ్రెస్ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కానీ ఇది కాంగ్రెస్ బలం కాదు, సిపిఎం బలహీనంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వస్తోంది. 2016లో 10% ఓట్లు, 2021లో 12% ఓట్లు, 2026లో దాదాపు 20% ఓట్లకు ఎదిగింది. ఇది కేరళ ప్రజలు బీజేపీ వైపు క్రమంగా షిఫ్ట్ అవుతున్నారు అనడానికి తిరుగులేని రుజువు అన్నమాట. ఇటీవలే తిరువనంతపురం మున్సిపాలిటీలో కూడా తొలిసారిగా బీజేపీ మేయర్ పదవి చేపట్టడం ఆ పార్టీకి కొండంత బూస్టింగ్ ఇచ్చింది. క్రిస్టియన్లు, నాయర్లు క్రమంగా బీజేపీ వైపు మళ్లుతున్నారని పోల్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. రాహుల్ గాంధీ వయనాడ్లో గెలవడం, ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం వల్ల కాంగ్రెస్ కు మేలు చేసిందని చెప్పాలి. పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ మూలాలున్న వ్యక్తిగా, వివాదరహితుడిగా, అవినీతికి దూరంగా ఉండే నేతగా ఎదుగుతూ వచ్చారు. 2021లో ఎన్డీఏ ద్వారా ఇప్పుడు కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే 5వసారి సీఎం అవుతున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రావడం ఇది 2వసారన్నమాట. కాంగ్రెస్తో రంగస్వామికి బెడిసి కొట్టిన తర్వాత 2011లో ఏఐఎన్ఆర్సీని స్థాపించి ఎన్డీఏలో చేరి పుదుచ్చేరికి బలమైన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. మొత్తానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో అదనంగా ఒక రాష్ట్రం చేరిపోగా అస్సాం పుదుచ్చేరిలో తన స్థానాన్ని పదిలించేసుకుంది. కేరళ కాంగ్రెస్ ఖాతాలో పడగా తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన విజయ్ ఎటు మొగ్గు చూపుతాడు అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటు తమిళనాడు ప్రజల తలరాతను కూడా మారుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.